బీఆర్ఎస్ నేతల బృందం మేడిగడ్డకు వెళ్లి సాధించేది ఏమీ ఉండదని కేంద్ర జలశక్తి మంత్రి సలహాదారు శ్రీరామ్ అన్నారు. ఇక మేడిగడ్డ కుంగిపోవడానికి నాణ్యతా లోపం, నిర్లక్ష్యమే కారణమని అన్నారు. ప్రాజెక్టు నిర్మాణంపైన కేంద్ర జలశక్తి మంత్రి సలహాదారు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. కేంద్రం ఇప్పటికే మేడిగడ్డ కుంగుబాటుపైన కేంద్రం కమిటీ ఏర్పాటు చేసింది. మాజీ సిడబ్ల్యూసీ చైర్మన్ చంద్రశేఖర్ అయ్యార్ నేతృత్వంలోని కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో మొత్తం 5 సభ్యులు ఉన్నారు. ఇక నెలలోనే మధ్యంతర నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. హైదరాబాద్ లో నిర్వహించిన సమావేశంలో కృష్ణా నదిపైన ప్రాజెక్టులు, కేఆర్ఎంబీ విధానాలపైన కూడా ఆయన వివరణ ఇచ్చారు. ఆయన పేర్కొన్న అంశాలన్నీ కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య జరిగిన వాస్తవిక సంభాషణపైన ఆధారపడి ఉన్నాయని తెలిపారు. మేడిగడ్డ ఘటన తర్వాత కేంద్ర ప్రభుత్వం అడిగిన వివరాలు రాష్ట్ర అధికారులు ఇవ్వలేదన్నారు. బీఆర్ఎస్ గవర్నమెంట్ ఆకు చూపెట్టి మేడిగడ్డకు వెళ్ళిందో అది తప్పు. ఇక్కడ చాలా క్లియర్ గా చూడండి. As evident from detailed water availability studies carried out by project authorities and this office in last few years, the net water availability at the barrage location is about 165 TMC at 75% dependability. Bracket lo emundi, which includes perceived surpluses from the share of upstream states, assuming the utilization of upstream states limited to 75% availability of 63 TMC. ఏమంటున్నారంటే ఇక్కడ 75% డిపెండబిలిటీ లో 160 TMC ఉంది. అది మీకు చెందిందే, తుమ్మటి దగ్గర మీరు వాడుకోండి. 63 TMCలు మహారాష్ట్ర ఒకవేళ వాళ్లకు, అది వాళ్ళ ఎలకేటెడ్ వాటర్ కాదు, అది మీ ఎలకేటెడ్ వాటరే, మహారాష్ట్ర యూజ్ చేసుకునే అవకాశం ఉంది, మీరు జాగ్రత్త పడండి అని చెప్పడం అంతే. 63 TMC మీది కాదు మహారాష్ట్ర అని చెప్పట్లే ఇక్కడ. అది ఐడియాలజీ లాంగ్వేజ్ అట్లే ఉంటది. ఇది చూపెట్టి 63 TMC మహారాష్ట్ర తీసేసుకుంటది, 165 నుంచి 63 పోతే 102కి వచ్చింది, అక్కడ మాకు లిఫ్టింగ్ కెపాసిటీ ఇంకొక 30 తగ్గితే 63 ఉంటదని చెప్పి ఇట్లా బీఆర్ఎస్ చెప్పడం కంప్లీట్లీ రాంగ్ అని బీఆర్ఎస్